ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని దేవుడు మనతో ఆయన ఏ మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాడో ఆలోచనను మాటను శ్రద్ధగా ఆలకించి మనము ఆయనకు లోబడు ప్రజల వలె ఆయనకి ఇష్టలైన వారిగా మనం జీవించినట్లుగా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈరోజు మా అందరితో మీరు మాట్లాడి మా జీవితాలను మీరు సరిచేయండి అయ్యా. నీవు మాట్లాడే దేవుడవని, నీవు ఏదైనా చేయగలిగిన వాడవని మేము విశ్వసిస్తున్నాం. మా యందు నీవు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినమును చూసే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ దినమును చూడ కనికలు గతించిపోయి ఉండగా అయినా అయోగ్యులను అయ్యా, బలహీనులను అయిన నన్ను, బలహీనురాలనైనా మమ్మను అయ్యా చూసి అయ్యా ఏర్పరచుకొని ప్రతిష్ఠత చేసి కాపాడుతూ నడిపిస్తున్న నీ ప్రేమకి వందన తెలియపరుస్తూ అయ్యా, నీ దాసుడు మాట్లాడుతున్నప్పుడు అయ్యా, నీ దాసుడు మరుగు చేయబడి అయ్యా నీవే మాట్లాడి మా జీవితాలను సరిచేసి నీ రాకకై సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకొని పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ పూట దేవుని వాక్య భాగంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ఎంతవరకు నీవు మత్తురాలువై ఉందువో నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా, అది కాదు నా ఏలినవాడా, ద్రాక్షరసమైనను మద్యమైనను పానము చెయ్యలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అనే మాట ఇక్కడ మనం చూసుకున్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని వాక్యంలో దేవాది దేవుడు తన భక్తుల ద్వారా జరిగిన యథార్థమైన సంఘటనలను, అద్భుతాలను తన భక్తుల ద్వారా ఈ దైవ గ్రంథంలో రాయించి మనలను సరిచేయటానికి, మనలను శుద్ధులుగా చేయటానికి, మనలను ఆయన సొత్తైన ప్రజలుగా మార్చుకోవటం కోసం ఆయన ఈ జీవ గ్రంథంలో లేదా ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేకుల భక్తుల యొక్క చరిత్రలను లిఖితము చేసి మనల్ని సరిచేయాలని, మనల్ని బలపరచాలని అనేకమైన సంఘటనలు ఆయన రాయించి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాక్య భాగంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించిన ఒక అద్భుతమైన విశ్వాసంతో కూడిన స్త్రీ చరిత్రను మనం ఈ పూట గమనించుకుని పోతున్నాం. ఆమె పేరు హన్నా. హన్నా దేవుని సన్నిధిలో ఆమె ఎలాగూ ప్రార్థించిందో, ఎలాగూ ఆమె ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి ప్రభు యొద్ద నుండి ఆమె బహుమానం ఎలా పొందుకుందో మనం ఈ పూట చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే ఎల్కానా అనే ఒక వ్యక్తిని మనము చూడగలుగుతాం. ఎల్కానాకు 2 భార్యలు కలిగి ఉన్నారు. మొట్టమొదటి భార్య పేరు హన్నా. అయితే ఈ హన్నా గొడ్రాలై, ఈ హన్నా గర్భఫలము లేక ఆమె బాధపడుతూ ఉంటే భర్త వచ్చి బలపరచవలసింది పోయి, భర్త వచ్చి పర్లేదులే దేవుడు తగిన కాలమందు మనకిస్తాడని చెప్పాల్సింది పోయి, హన్నాకు తెలియకోకుండా ఆమె ఇంకొక భార్యను వివాహం చేసుకొని రావటం జరిగింది. ఇది చూసిన హన్నా తన హృదయం ఎంతో గాయపరచబడి రోదన చేస్తూ ఉంటే, మరి ఇంతలోనే కొంతకాలం అయిన తర్వాత
రెండో భార్య, తన భర్త రెండో భార్యను చేసుకున్నాడు కదా, ఆమెకు గర్భఫలం అనుగ్రహించబడటం ఆ మాట హన్నా విని చాలా భయభ్రాంతులై దిగులుతో ఉన్నది. ఈ మధ్యలో ఈ ఎల్కానాకు అదేవిధంగా హన్నాకు మాటలు పెరిగాయి. అదేవిధంగా కొన్ని విషయాలలో మరి ఒక మాట పెరుగుతూ వస్తూ ఉంది. వీరిద్దరి మధ్య ఇలాగూ సంభాషణ జరుగుతుంటే ఆమె దుఃఖమును తట్టుకొనక, ఆమె వేదనకు గురై గుండెల్లో బాధను పెట్టుకొని ఆమె పరుగెత్తుకుంటా యెహోవా సన్నిధికి వెళ్ళిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరానికి వెళ్ళింది. ఆమె బాధ, ఆమె కష్టం, ఆమె కన్నీరు ఎవరితో చెప్పుకోవడానికి వెళ్ళిందో తెలుసా? దేవునితో చెప్పుకోవడానికి వెళ్ళింది. ఈ రోజుల్లో మనం చాలామంది గమనిస్తే, చాలామంది మనం చూస్తే, వారికి వచ్చిన బాధను బట్టి, వారికి వచ్చిన వేదనను బట్టి చాలాసార్లు వారి స్నేహితులకు లేదా బంధువులకు, రక్త సంబంధులకు వారు తెలియచేస్తూ ఉంటారు. బంధువులైనా స్నేహితులైనా రక్త సంబంధులు ఎవరైనా కూడా మన బాధ వారికి చెప్పుకోవటం బట్టి వారు మన కష్టాన్ని తీర్చేవారు కాదు. లేదా అయ్యో నీకు ఎంత కష్టం వచ్చిందా అమ్మా, నీకు ఎంత బాధ వచ్చిందా అమ్మా అని చెప్పేసి, లేదా వారు కొద్దిగా నీకు సహకరించి నీ కుటుంబాన్ని బాగు చేసేవాళ్ళు కాదు. నీ బంధువులైనా, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు ఎవరైనా చాలామంది వారికున్న బాధ ఎదుటి వారికి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ గ్రంథంలో ఒక విశ్వాసంతో కూడిన ఒక ప్రయాణం, ఒక విశ్వాసంతో కూడిన ప్రార్థన స్త్రీని మనం గమనించుకుంటే, ఆమె హన్నాగా పిలువబడి ఆమెకు వచ్చిన కష్టమును బట్టి, ఆమెకు వచ్చిన వేదన బట్టి దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఈరోజు నీకు వస్తున్న కష్టాన్ని బట్టి, నీకు వస్తున్న బాధను బట్టి, నీకు వస్తున్న శ్రమను బట్టి నిజంగా నువ్వు దేవుని మందిరంలో వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో మోకరించి నీ బాధ, నీ వేదన దేవునికి చెప్పుకోగలుగుతున్నావా? నీకు వచ్చిన శ్రమను బట్టి నువ్వు దుఃఖిస్తున్నావే, నీకు వస్తున్న వేదన బట్టి ఇక నా జీవితంలో ఇంతేలే అని నీకు నీవే అవిశ్వాసపరురాలు అయిపోయి, అవిశ్వాసుడైపోయి నిన్ను నీవే బలహీనపరుచుకొని నీ దేవుని విషయంలో నీవు చాలా బలహీనురాలు అయిపోయి కూర్చొని ఒకవేళ ఈ మాటలు వింటున్నావేమో, కానీ దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీకు వచ్చిన శ్రమను బట్టి నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అక్కరలేదు. నీ కుటుంబ బాధ వేదనలు బట్టి నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళి నీ కష్టాన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వారి కంటే కూడా, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, నీ రక్త సంబంధుల కంటే కూడా వారి కంటే బలమైన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన విని, మన శ్రమను విని, శ్రమలలో నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించదన్న వాగ్దానం చేసిన వాగ్దాన పూర్ణమైన దేవుడు నీ శ్రమ నుండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప జనముగా మార్చగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాలి. మనకున్న శ్రమలను బట్టి, మనకున్న బాధలను బట్టి, మనకున్న వ్యాధులను బట్టి మనం వెళ్ళవలసింది పొరుగు వారింటికి కాదు. మనం వెళ్ళవలసింది లేదా మన అక్క, లేదా మన బావ, మన తమ్ముడు, లేదా మన అమ్మ నాన్న ఇంటికి కాదు. మనం వెళ్ళవలసింది దేవుని సన్నిధికి, దేవుని యొద్దకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వెళ్తామో, దేవుడు చెప్పకనే చెప్పిన మాట, నా యొద్దకు వచ్చు వారిని నేనేమాత్రము త్రోసివేయను అని ప్రభు మాట ఇచ్చి ఉన్నాడు మనకి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. నీ కన్నీరును చూచి నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఆయన. నీ తల్లి నీ జీవితాన్ని మార్చలేదు, నీ బంధువుడు, నీ స్నేహితుడు నీ యొక్క జీవిత చరిత్రను మార్చలేడు. హన్నా వచ్చిన కష్టమును బట్టి, వచ్చిన వ్యాధిని బట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె హృదయపూర్వకంగా తనకున్న కష్టం, తనకున్న వేదన బట్టి దేవుని సన్నిధిలో తనకున్న వేదనంతా కూడా కుమ్మరిస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఎంత కష్టం వచ్చి ఉండండి, ఎంత వేదన వచ్చి ఉంటుంది. ఆమె ఎలుగెత్తి కేకలు వేస్తుంటే, ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటే, ఆ మందిరం పైన దైవజనుడు ఒకడు ఉన్నాడు. అతని పేరు ఏలి. అతడు వచ్చి ఆమెను గమనిస్తూ ఉంటే, ఆమె రోదన, ఆమె కన్నీరు, ఆమె కేకలు విని ఆశ్చర్యపడి
దైవ సేవకుడు వచ్చి అంటున్న మాట ఏంటో తెలుసా? అమ్మా, నువ్వేమైనా ద్రాక్షరసం తాగొచ్చావా? ఏంటి కేకలు, నీకు ఏమైంది అని చెప్తా ఉంటే, అప్పుడు ఆ యొక్క దైవజనుడితో హన్న అంటున్న మాట, అయ్యా, నేను ఏమాత్రము కూడా ద్రాక్షరసమును పుచ్చుకొనలేదయ్యా. నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గల దాననై ఉన్నాను అని చెప్పేసి నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని చెప్పి, నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఆమె ఉంటున్న విధానం, అక్కడ ఉన్నా ఎవరున్నా లేకపోయినా ఆమెకున్న వేదన, అయ్యా, నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నేను నిన్ను స్తుతిస్తున్నాను, నేను సేవిస్తున్నాను తండ్రి, నా ప్రార్థన ఆలకించి, ఇదిగో నా మనోవేదన, నా మనో దుఃఖం, నా పరిస్థితి ఇలా ఉంది, నేను గొడ్రాలుగా పిలువబడుతున్నాను. ఈ హన్నాకి బహుమానం అనుగ్రహించగలిగిన వాడు నీవు ఒక్కడివే కదా నాయన. నా భర్త నన్ను అనరాని మాట్లాడుతున్నాడు, నా కుటుంబం నన్ను అనరాని మాట్లాడుతుంది అని చెప్పేసి హన్న దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్లుగా కన్నీరు విడుస్తూ ఉంది. చాలామందికి ప్రార్థన చేయటం వచ్చు, కానీ ఉన్నది ఉన్నట్లుగా ప్రార్థన చేయలేరు. హృదయంలో ఒకటి పెట్టుకొని, పెదవులతో, మనసులో, హృదయంలో పాపం ఒకటి పెట్టుకొని, పై పెదవులతో ప్రభుని ఆరాధిస్తూ, మేమేదో చక్కగా ప్రార్థన చేసామో, మేము అనుకున్న 5 నిమిషాలు 2 నిమిషాల ప్రార్థన అయిపోయిందని చలాయించేసి వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వారి జీవితంలో ఎటువంటి దీవెన మనం చూడలేం. ఒకవేళ ఈ వాక్యం వింటున్న ప్రతి తమ్ముడా, ప్రతి చెల్లి, దేవునితో మాట్లాడుతున్నాడమ్మా. ఏదో పై పెదవులతో దేవుణ్ణి ఒకవేళ నువ్వు ఆరాధిస్తున్నావేమో, పై పెదవులతో ప్రార్థన చేయాలి కాబట్టి మా అమ్మ బలవంతం చేస్తుంది పాస్టర్ గారు, లేదా మా నాన్న బలవంతంతో ప్రార్థన చేస్తున్నాను, ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాను అనే ఆలోచనతో నువ్వు చేసినంత కాలం నీవు దేవుని నుండి ఏ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. నీ దేవుణ్ణి నువ్వు ఎలా సేవించాలి అంటే, నీ దేవుని నువ్వు ఎలా ఆరాధించాలంటే, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నువ్వు దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి ప్రార్థించాలి. హల్లెలూయా. కానీ హన్న తన కలిగిన మనోవేదన ఉన్నది ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటుంది. ఎప్పుడైనా నీవు దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్లుగా కుమ్మరించుకోగలిగావా? నా పరిస్థితి ఇలా ఉందయ్యా, నేను పాపంలో పడిపోయాను, పేరుకు మాత్రం బయట పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా, పేరుకి మాత్రం సంఘంలో తెల్ల చొక్కా వేసుకొని, లేదా తెల్ల చీర కట్టుకొని, మంచిగా తెల్ల బైబిల్ పట్టుకొని, పైకి మాత్రం పరిశుద్ధురాలుగా, పరిశుద్ధునిగా కనపడుతున్నానే, కానీ హృదయ అంతరంగంలో ఆ యొక్క కంపు కొట్టే అనుభవం, నా జీవితాన్ని పరిశుద్ధంగా మార్చు అని హృదయపూర్వకంగా నీవు ఏ బలహీనత మధ్య ఉన్నావో, ఏ శ్రమల మధ్య ఉన్నావో, ఏ పోరాట మధ్య ఉన్నావో, ఉన్నది ఉన్నట్లుగా నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకొని నీ ఆత్మను, నీ బాధను దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరించుకోగలిగినట్టయితే దేవుడు నీ ప్రార్థన విని ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అన్న ఆ విధంగానే హృదయపూర్వకంగా ఉన్నది ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో కన్నీరు గార్చిందండి ఆ బిడ్డ. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా అలాగూ ప్రార్థించగలిగినట్లయితే దైవజనుడే ఆశ్చర్యపోయాడు. నీ ప్రార్థన బట్టి లోక సంబంధమైన మనుషుల రీతిగా కాక, నీవు ఏది ప్రార్థిస్తున్నావో, ఏది అడుగుతున్నావో అది పొంది ఉన్నావన్న విశ్వాసముతో నీవు అడిగితే నా దేవుడు ఖచ్చితంగా నీ అక్కరను ఎరిగి నీకు ఆ కార్యాన్ని చేయగలిగిన సమర్థుడు ఆయన. దైవజనుడనే ఏలియానే ఆశ్చర్యపోయాడు. ఏంటమ్మా నీకు వచ్చిన బాధ ఏంటి? నీవేమైనా ద్రాక్షరసమును తాగి మత్తురాలువై ఇలాగూ కేకలేయటం మంచిదా అని దైవజనుడే ఆశ్చర్యపడినట్లుగా ఆమె పరిస్థితిని చూసి, ఆమెను చూచి, ఆమె దుఃఖ వేదన చూచి ఆశ్చర్యపోయి అడుగుతున్న ప్రశ్నలు ఇవి. అప్పుడు అంటున్న మాట అన్న, అయ్యా, నేను ఏమాత్రం ద్రాక్షరసమును తాగలేదయ్యా, నాకున్న మనోవేదన, నాకున్న బాధ అది అని చెప్పిన వెంటనే దైవజనుడు ఆమె బాధ విని వెంటనే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన దైవజనుడైన ఏలి అంటున్న మాట,
ఇదిగో మరుసటి ఏటకల్లా, దేవునికి స్తోత్రం కలుగును గాక, మరుసటి ఏటకల్లా నీ చేతున దేవుడు ఒక చక్కని కుమారుణ్ణి, ఒక బహుమానాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దైవజనుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే హన్న అది దేవుని మాటగా భావించి, వాగ్దానంగా భావించి వెంటనే ఆమె కన్నీరు తుడుచుకొని ఆమె ఇంటికి వెళ్ళింది. స్తోత్ర. దైవజనుని మాట దేవుని మాటగా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో నిశ్చయముగా నా దేవుడు నీ జీవితంలో కార్యం చేయునుగాక. హల్లెలూయా. ఒకసారి ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన అంతా కూడికంతా అయిపోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఇందులో ఒక ఆమె వచ్చి, అయ్యా నాకు ఒక కష్టం ఉంది, నాకు ఒక వ్యాధి ఉంది, మీరు ప్రార్థన చేయండి అని చెప్పింది. నేను అన్నాను, అమ్మ ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను, దేని కొరకు ప్రార్థన చేయమంటారు అని అడిగానండి. ఆమె అంటున్న మాట, అయ్యా నా భర్త భయంకరమైన తాగుబోతు, రోజుకి 4-3 సార్లు తాగి ఇంటికి వచ్చి పండుకుంటాడు, పనికి పోడు, కష్టమంతా నేనే చేస్తున్నాను, అతడు మారునట్లుగా ప్రార్థన చేయండి అని చెప్పింది. నేను ఎప్పుడైతే ఆమె మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేశానో దేవుడు నేను మారుస్తా అని చెప్పాడు. వెంటనే ఆమెతో చెప్పినమ్మా, దేవుడు నీ భర్తను మారుస్తాడమ్మా అని చెప్పిన వెంటనే ఆమె అంటున్న మాట, ముందే మా ఆయన మారుతాడా, మా ఆయన సచ్చినో మారుడు పాస్టర్ గారు అని అంటా ఉంది. దేవుడేమో మారుస్తానని తన సేవకు నాటుండి చెప్పిన మాట ఆమె నమ్మక. అందుకే దేవుని వాక్యం చెప్పకనే చెప్తుంది, చూచి నమ్మిన వారి కంటేను చూడక నమ్మిన వారు ధన్యులు. ఆమె నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. వెంటనే చెప్పాను, అమ్మ నీ భర్తను దేవుడు మారుస్తాడంట అని చెప్పిన వెంటనే ఆయన మారలే పాస్టర్ గారు, ఆయన మారినా అసలు మారడు, నేనైనా మారతా కానీ ఆయన మారడు అని చెప్పేసి ఆమె అవిశ్వాసపు మాటలు పలుకుతా ఉంది. దైవజనుని మాట దేవుని మాటగా భావిస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేసి ఉండేవాడు. నేటి వరకు తన భర్త ఇంకా భయంకరంగా తాగుబోతుగా తయారైపోయి లివర్ అంతా ఖరాబ్ అయిపోయి పరిస్థితిలో, ఇక మంచాన పడిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనము దైవజనుడు ఏం చెప్తున్నాడా, కొన్నిసార్లు ఆరాధన చేసేటప్పుడు కానీ లేదా వ్యక్తిగతంగా మీకు ప్రార్థన చేసేటప్పుడు కానీ మీ దైవజనులు కానీ మీకు వారు విశ్వాసముగా లేదా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మీకు ఒక మాట చెప్పినప్పుడు లేదా మీ కుటుంబం గురించి ఆశీర్వాదం వచ్చిన పలికినప్పుడు దాన్ని మీరు వాగ్దానముగా దేవుని మాటగా భావిస్తే దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాల్లో మీ వ్యక్తిగత జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హన్న ఆ మాటను తీసుకొని వెళ్ళి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి దేవుని సన్నిధిలో అడుగుతా ఉంది, అయ్యా దైవజనుని నోట వచ్చిన మాట అది నీ మాట, మేము నమ్ముతున్నాను అని ఎప్పుడైతే ఆమె విశ్వసించిందో దైవజనుడు ఏలి చెప్పిన మాట ప్రకారం మరుసటి ఏటకల్లా దేవుడు ఆమెకు చక్కని కుమారుడినిచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నమ్మితే నీవు ఖచ్చితంగా కార్యాలు చూడబోతున్నావు. ఆ చిన్న బాలుణ్ణి పాలు మరిచిన వెంటనే ఆ చిన్న బాలుణ్ణి తీసుకొచ్చుకొని దేవుని సన్నిధికి దైవజనుడికి పరిచయం చేసినప్పుడు అతడు దైవజనుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అతని పేరు, ఆ కుమారుని పేరు హన్నాకు దేవుడిచ్చిన కుమారుని పేరు సమూయేలు. ఆమె తీర్మానం తీసుకుందట, ఒకవేళ దేవుడు నాకు కుమారుని ఇస్తే నేను ఇదే మందిరంలోకి పరిచర్య చేయటానికి, సేవ చేయటానికి నా కుమారుణ్ణి నేను సమర్పిస్తాను అని చెప్పి తీర్మానం తీసుకుని వెళ్ళిన ఆమె దేవుడు గర్భమును తెరిచి చక్కటి కుమారుణ్ణి ఇచ్చి అతనికి సమూయేలు అని పేరు పెట్టారు. అతడు దైవజనుడిని చూసిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి దైవజనుని గౌరవించినట్లుగా దేవుని వాక్యం చెప్పకనే చెప్తా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. తల్లిదండ్రులు ఆత్మీయులైతే పిల్లలు కూడా ఆత్మీయులే. నీవు దేవుణ్ణి వెంబడించే తల్లిగా ఉంటే నీ పిల్లలు నిన్ను వెంబడిస్తూ దేవుని కూడా వెంబడిస్తాడు. నీవు దేవుణ్ణి వెంబడించే తండ్రిగా ఉంటే నీ పిల్లలు నిన్ను చూసి నీ దేవుణ్ణి వెంబడిస్తారు. నీవు ఎలా ఉంటావో నీ పిల్లలు కూడా అంతకంటే దారుణంగా తయారవుతారు. తల్లిదండ్రులైన మీరు దేవుని సన్నిధిలో
భయభక్తులు కలిగి మీరు జీవించి బ్రతికినట్లయితే నీ పిల్లలు కూడా యథార్థముగాను దేవుని విషయంలో ఆశీర్వాదకరంగాను వారు జీవిస్తారు. హల్లెలూయా. చూడండి, ఆమె దేవుని మాట దైవజనుని ద్వారా విన్న వెంటనే ఆ మాటను వాగ్దానంగా తీసుకొని ఆ మాటను దేవుని మాటగా భావించి విశ్వాసంతో అడిగి ఆమె బహుమానాన్ని పొందుకోగలిగింది. హల్లెలూయా. ఈరోజు నీవు నీ సేవకుని నోట వస్తున్న మాట అది దేవుని మాటగా భావించి నీవు తీసుకోగలిగినట్లయితే నిశ్చయముగా నీ కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన అప్పు అనే కాడి నిశ్చయముగా విరగొట్టబడునుగాక. నిశ్చయముగా నీ భర్తను దేవుడు మార్చునుగాక. నిశ్చయముగా నీ పిల్లలను దేవుడు మార్చునుగాక. నిశ్చయముగా నీ పేదరికాన్ని దేవుడు విడిపించి నిన్ను గొప్పవానిగా చేయునుగాక. నిశ్చయముగా దేవుడు నీ రాకపోకలందు తోడై ఉండి నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు నీతో వాగ్దానపూర్వకంగా సెలవిస్తున్న మాట. నా సన్నిధి నిలిచి భాగ్యము నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నాకు మొర్రపెట్టగా నేను నీకు ఉత్తరం ఇస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. నీవు ఈరోజు ఏం చేయాలి అంటే, ఉన్నది ఉన్నట్లుగా హన్న ఏ విధంగా అయితే తన హృదయంలో కుమ్మరించుకొని దేవుని నుండి బహుమానం పొందుకుందో, దైవజనుని మాట దేవుని మాటగా ఎప్పుడైతే భావించి వాగ్దానం పూర్వకంగా తీసుకుందో, నీవు కూడా అలాగూ తయారవుతే, నీవు కూడా అట్టి మనసు కలిగిన వాడవై ఉంటే, అట్టి మనసు కలిగిన దానివై ఉంటే ఖచ్చితంగా దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. నువ్వు చేయవలసింది ఒకటే, మోకరించి ప్రార్థించు. నీవు మోకరించి ఉన్న పాటను మోకరించి ప్రార్థించు. నా దేవుడు ఈ దీనదాసునైనా ఈ సేవకుడి ద్వారా వస్తూ మాట్లాడుతున్న ప్రతి ప్రవచనాత్మకమైన ఆశీర్వాదాన్ని దేవునికి అనుగ్రహించబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసు, నీ నామానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. గొప్పవాడా, సజీవుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నీ బిడ్డలు నాయన ఈ యొక్క వర్తమానాన్ని విని నీ సన్నిధిలో ఆయన ఎలా జీవించాలో, ఎలా విశ్వాసం కలిగి ప్రార్థించాలో వారు నేర్చుకుని ఉండగా, హన్నా ఏ విధంగా అయితే తన హృదయంలో ఉన్నది ఉన్నట్లుగా కుమ్మరించుకొని నీ నుండి బహుమానం పొందిందో, ఈ బిడ్డలలో కూడా అట్టి కార్యము జరుగునుగాక. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరైతే ఉన్నారో వారందరి విషయంలో నా దేవుడు గొప్ప కార్యము చేయునుగాక. అప్పుల మధ్య, వ్యాధుల మధ్య, శోధల మధ్య, కష్టాల మధ్య, ఇబ్బందుల మధ్య నలిగిపోతూ పేదరికం అనుభవిస్తున్న నిశ్చయముగా మరుసటి ఏట కల్లా వీరి జీవితంలో గొప్ప విడుదల కలుగునుగాక. నా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఒక్క నిమిషం మీకు మీరుగా ప్రార్థించుకునండి. ప్రభా, నేను అడుగుతున్నాను, నా హృదయపూర్వకంగా కన్నీటితో అడుగుతున్నాను. అయ్యా పలానా సమస్య ఉంది, పలానా బాధ ఉంది. ఒకవేళ వివాహ విషయంలో ఒకవేళ ఏడుస్తున్నావే, వివాహం కాక, లేదా నీ ల్యాండ్ విషయంలో ఒకవేళ బాధపడుతున్నావేమో, లేదా నీ పెద్ద కుమారుడు చిన్న కుమారుని విషయంలో, నీ పెద్ద కుమార్తె విషయంలో, నీ చిన్న కుమార్తె విషయంలో ఏడుస్తున్నావే, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో ఏడుస్తున్నావేమో, దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పను. ఏ సమస్యతో బాధపడుతున్నావో దేవుని సన్నిధిలో కుమ్మరించుకో బిడ్డ. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మరుసటి ఏటకల్లా నిశ్చయముగా దేవుడు కార్యము చేయునుగాక. నిశ్చయముగా అద్భుతము చేయునుగాక. ఈ వాక్య వార్తమానం ద్వారా దేవుడు నిన్ను బలపరుచునుగాక. దేవుడు అట్టి కార్యం చేయబోతున్నాడు. నీ జీవితాన్ని చరిత్రగా మార్చునుగాక. అన్న దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించిన రీతిగా ఈరోజు ఉన్న పాటున నీ బిడ్డలు మోకరించి ప్రార్థిస్తుండగా, ఈ ప్రార్థనలు ఏకేపిస్తుండగా, అయ్యా వారు ఏదైతే హృదయంలో తలుస్తున్నారో, వారి కంపెనీ విషయంలో, వారి వ్యాపార విషయంలో, అయ్యా ప్రభ నిశ్చయముగా ద్వారాలు తెరవబడునుగాక. అద్భుతాలు జరిగించి అయ్యా నిశ్చయముగా నీ ఆత్మచేత నింపి వాడుకొనమని, నీవే గొప్ప కార్యాలు జరిగించి నజరేయుడైన యేసు క్రీస్తు నామాన్ని గణపరచగలిగిన వారిగా వీరిని తయారు చేయమని యేసు నామం పేరట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుంటే మీకు కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మీ సాక్ష్యాన్ని పంచుకొనవచ్చు. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు కూడా అది మాకు తెలియచేయచ్చు. కనుక మీరు మా కొరకు, మా పరిచయ కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.